వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాల్స్టానీళ్ళు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే వరాహిదేవి నవరాత్రుల్లో అయితే 4వ రోజు. సో వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడైతే నేనైతే అమ్మవారికి ప్రసాదం ఏం చేస్తానో నా పూజ విధానం అయితే చూసేయండి. ఇంకైతే ఏం అయితే స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం అయితే వేసేసి ఇప్పుడే ఇక స్టార్ట్ చేయాలి. ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. ఈ టైంకి ఏమన్నా స్టార్ట్ చేస్తే నా పూజ చేసరికి 8:30 అలా అవుతుంది. సో అమ్మవారి ఇంకా అలంకరణ అంత అలానే ఉంది. సో అన్నీ ఫ్రెష్ అప్ అయితే అన్నీ చేసేసి అన్ని క్లీన్ చేసేసి అన్నీ అయితే పూజ అయితే చేయాలి. ఈరోజు అయితే చింతపండు పులిహోర అన్నమాట. ఇప్పుడైతే పులిహోర అయితే చేయాలి. సో వీడియో ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టడం కోసం అయితే రైస్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు చింతపండు పులిహోర అనేసి నైవేద్యం కోసం అయితే రైస్ అయితే పెట్టేస్తున్నాను. మన రైస్ పెట్టేసి ఉంచుకున్నాము అని అంటే తర్వాత చింతపండు పులుసు తయారైనాక అయితే మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా అనేసి ఇంకా ఈరోజు ఇదే మాకు ఈవినింగ్ టైంలో తినడం అన్నమాట. ఎందుకంటే దేవుని చేసిన ప్రసాదం తింటున్నాం కదా. సో అందుకనేసి ఇదే మాకు అయిపోతుంది తినడం కూడా. సో యాక్చువల్గా ఇది నిన్నటి వ్లాగ్ కాదు, మొన్నటి వ్లాగు. నిన్నటి వ్లాగ్ షూట్ చేయలేంది. అస్సలు హెల్త్ అంటే కొంచెం సహకరించట్లేదు. నిన్న సండే కదా, ఇక పిల్లలు ఆయన కూడా ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళు ఉండగా వీడియోలు తీసుకోవడం అంటే అస్సలు అవ్వదు. అందుకే అనేసి ఇక వీడియో కూడా నేను ఏం తీయలేదు అమ్మవారిది. ఇది మొన్నటి తీసిన వీడియో అన్నమాట. ఇది 4th డేది. నిన్న 5th డేది మాత్రం వీడియో తీయలేదు. నిన్న స్కిప్ అయిపోయినట్టే లేండి. ఏం చేస్తాం మరి, వీలు కానప్పుడు తీయలేము. పూజ అయితే చేసేసుకున్నాము. అది నార్మల్గా ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. బట్ యూట్యూబ్లో ఏం పెట్టలేదు. అయితే ఈరోజు అయితే ఇక వీడియో పెడదాము, అటే వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ నవరాత్రి కూడా అయిపోతాయి కదా అనేసి ఉద్దేశం కొద్ది అయితే ఇప్పుడు పెడుతున్నాను. సో వీడియో మాత్రం పక్కా లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి అయితే చిన్న హైప్ ఇచ్చేసుకోండి అబ్బా. అప్పుడే కదా మన వీడియో ముందుకెళ్ళి పుషప్ అయ్యేది. మీరు నాకు సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకెళ్ళేది. సో నేను ముందుకెళ్తే మీరు ముందుకెళ్ళినట్టే కదా. ఎందుకంటే ఒక ఆమె ముందుకెళ్ళిందంటే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నా ముందుకు వచ్చినట్టే లెక్క కదా. సో అదన్నమాట. ఇక ఇక్కడనైతే చింతపండు మార్నింగే నానబెట్టేశాను. ఎందుకనంటే చింతపండు ఎక్కువ నానింది అనుకోండి మనకు గుజ్జు కూడా మంచిగా వస్తుంది కదా అనేసి చేసేస్తున్నాను. అప్పటికే మా ఆయన కూడా వచ్చేసినట్టున్నాడు, నాకు గుర్తులేదు మొన్న యాక్చువల్గా. సో ఇక ఆయనతో నేను మాట్లాడుతున్నాను అనుకుంటా. అటు ఆల్మోస్ట్ నేను ఈవినింగ్ టైంలో అమ్మవారికి అయితే నైవేద్యంగా తెలిసిందే కదా, కందగడ్డలు, బెల్లం పానకము, మన ఇవి ఏంటిది ఈ చింతపండు పులిహోర, నైవేద్యం సంబంధించింది చింతపండు పులిహోర అండ్ దానిమ్మ గింజలు, ఇవి 4 అయితే కంపల్సరీ అండి. యాక్చువల్గా కందదీపం పెట్టా అన్నమాట. ఈరోజు అది పంచమి, కందదీపం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పారు చాలామంది. యాక్చువల్గా కన్ఫ్యూజ్లో ఉన్నాను, 4th డే పెట్టాలా 5th డే పెట్టాలని. సో ఇక ఒకరు 4th డే అన్నారు, ఒకరు 5th డే అన్నారు. సో ఇదంతా కాదు అనేసి నాకు ఎలా పెట్టుకోవాలనిపించిందో అలా అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. ఇక నాకేమనిపించిందంటే ఎవరో చెప్పింది వాళ్ళు అది చెప్పడం కన్నా నీకు ఎలా చేయాలనిపించిందో అలా చేసేసుకోవాలని నా మనసుకు అనిపించింది. సో అందుకనేసి ఇక నేను కూడా నాకు నచ్చినట్టే 4th డే నాడు పెట్టేసుకున్నాను. ఆ రోజు పంచమి అన్నారు, ఒకరేమో 5th డే నాడు పంచమి మార్నింగ్ పెట్టుకోవాలి, మార్నింగ్ వరకే పంచమి ఉంటుందని ఒకరు అన్నారు. సో ఇది అది ఏమీ కాదు, ఓకే దేవునికి నేను పెట్టుకుంటా అంతే నా మనస్ఫూర్తిగా అనేసి అనిపించి అయితే పెట్టేసుకున్నాను కందదీపము. ఇక మా ఆయనకు కూడా ఫోన్ చేసి పాప యాక్చువల్గా ఇంట్లో కరివేపాకు లేదు మొత్తానికి, లేకపోతే పాపం ఈవినింగ్ 5 o'clock కూడా మా ఆయనకు ఫోన్ చేసి చెప్తే తీసుకొని వచ్చాడు. అప్పటిదప్పుడు తన ఆఫీస్కి వెళ్ళిన మనిషి అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఇచ్చిపోయాడు. పాపం చాలా కష్టపడుతున్నాడు అండి. ఈ దేవుడిని నేను స్టార్ట్ చేసిన కానీ నాకు ఏది కావాలన్నా తీసుకొస్తున్నాడు. ఎంత ఇబ్బంది అయినా కానీ చేస్తున్నాడు. ఎందుకంటే మనకు ఆ దేవుని మీద అంత నమ్మకం ఉన్నప్పుడు, మనము ఎంత మంచి చేసుకుంటే మనకు అంత మంచి అనిపిస్తుంది ఒక ఉద్దేశం ఉన్నప్పుడు. సో అందుకనేసి ఇక ఆయనకి ఏది చెప్పినది చేసేస్తున్నాడు. ఇక ఇక్కడనైతే ఆలుగడ్డలు అయితే కట్ చేస్తున్నాను. మా ఆయన నుండి నాకు ఆలుగడ్డ కర్రీ కావాలి అనేసి అని అన్నాడు. ఉడకబెట్టేసి ఉంచు అనేసి అంటే ఇక నేను ఎలానో అర్ధగంట ఉడకబెడుతున్నాను కదా, సో దాంట్లో ఉడకబెట్టేసి ఉంచింది అనుకోండి అయిపోతుంది కదా అనే ఉద్దేశం కొద్దీ నేనైతే దాంట్లోనే ఉడకబెడుతున్నాను అన్నమాట.
కావాలి అని అంటే అయితే దాంతో ఉడకబెడితే అది ఉడికిపోతుంది కదా అనేసి ఉడకబెట్టాను. కానీ ఆఖరికి అసలు ఏమైందంటే ఆలుగడ్డ కర్రీ వండలేదు. అద్దు చిట్టి ఓన్లీ పులిహోరనే తిందామనేసి మళ్ళీ అన్నాడు. సరేలే తనకు నచ్చినట్టు చేయడమే బెటరే కదా అన్న ఫీలింగ్. అందుకనేసి ఇక తనకి ఏం నస్తే అది చేసింది అనుకోండి, తను హ్యాపీ, నేను హ్యాపీ. మధ్యలో లొల్లీలు గొడవలు ఏముండే కదా. సో అందుకనేసి తను నచ్చినట్టే చేశాను. ఇక్కడనైతే ఇక అమ్మవారి దగ్గరనైతే ఇక మార్నింగ్ పెట్టేసి పూజ చేసేసుకున్నాయన్నీ తీసేస్తున్నాను. ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్గా అన్ని వాటర్ పూలు మొత్తం చేంజ్ చేసుకుంటూ ఉంటా. మిగతా ఏం చేంజ్ చేయనండి. అక్షింతలు అవి ఎలా పడ్డా అలానే ఉంచుతాను. ఎందుకంటే ఏది తాకితే ఎటు కదులుతుందో మళ్ళీ కదిలేమని అనిపిస్తే అది వేరే ఫీలింగ్ అనిపిస్తుంది. సో అందుకనేసి నేను ఎక్కువ ఏం తీసేయ అన్నమాట. ఎందుకంటే డైలీ పూజ చేసుకుంటాం కదా, సరే ఉండనిలే అన్నట్టు ఒక ఓన్లీ పూలున్నో జస్ట్ వాటర్ మాత్రమే చేంజ్ చేస్తూ ఉంటా. మళ్ళీ బై మిస్టేక్లో అన్నా ఏమన్నా తాకింది అనుకోండి ఎక్కలేని ఫీలింగ్ వస్తుంది. సో అందుకనేసి అవన్నీ ఎందుకులే అన్నట్టు కుందులు, జస్ట్ పూలు, వాటర్ ఇవి మాత్రమే మార్నింగ్ ఈవినింగ్ 2 times చేంజ్ చేస్తూ ఉంటాను అన్నట్టు. ఇక్కడనైతే వాటిని కూడా కడిగేస్తున్నాను. కడిగేసి ఉంచామనుకోండి పూజ చేసుకునే వరకు ఈజీగా అయిపోతుంది. అన్నీ ఫస్ట్ అరేంజ్ చేసి పెట్టుకుంటా. అరేంజ్ చేసి పెట్టుకున్నాక ఇక మెల్లిగా మా ఆయన వచ్చే టైం వరకు పూజ స్టార్ట్ చేస్తే తను మధ్యలో వచ్చి జాయిన్ అవుతాడు. లేకపోతే ఎక్కువ టైం అంటే తను అవ్వదండి. అందుకనేసి నేను కొంచెం తనని నెమ్మదిగానే తనని పూజలో కూర్చోమని చెప్తాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, కొంచెం సేపు పిల్లలు పట్టుకుంటేనే కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకుంటలే అన్నట్టు ఆయన ఉద్దేశము. అండ్ ఇక్కడ అప్పుడు మా చింతపండు పిసికింది, మిగతా పిప్పు ఉంది కదా, సో ఇవన్నీ రాగి కదా, సో కడుగుతే ఏమన్నా తెల్లగా ఏమో అని ట్రై చేశాను. బట్ ఇంకా నల్లగా వేయబడ్డా తెల్లగా కాలేదు. నాకే చిరాకు వచ్చేసి పక్క పడేసి మళ్ళీ బోళ్ళ సోప్తోనే వీటిని అయితే క్లీన్ చేశాను. యాక్చువల్గా క్లీన్ అవ్వాలి, బట్ ఎందుకు క్లీన్ అవ్వలేదు నిజంగా నాకు అర్థం కాలేదు. అవి ఇంకా బ్లాక్ అయిపోయాయి అన్నమాట. అదే ఎందుకులే అన్నట్టుగా సైలెంట్ ఊరుకున్నాను. కొంచెం తెల్లగా అయితే ఏమో ఎక్స్పెక్ట్ చేసా, బట్ అవ్వలేదు. యాక్చువల్గా ఈ ఊకూక వీడియోని చూస్తున్నానంటే మన ఫోన్ అనేది ఫుల్ స్టోరేజే. అందుకనేసి దీన్ని కొంచెము చూసుకుంటూ పెట్టుకుంటున్నాం అనుకోండి, వీడియో రన్ అవుతుందో లేదో తెలుస్తుంది కదా, అందుకనేసి అట్లా. కానీ ఎంత మంచి పాజిటివ్నెస్ అండి. మంచి పొద్దున్న స్నానము, ఈవినింగ్ స్నానము, పొద్దున్న దీపాలు ముట్టించుకోవడం, ఈవినింగ్ దీపాలు ముట్టించుకోవడం, మంచిగా ఫ్రెష్గా ఉండడము, మంచిగా శారీ కట్టుకొని పూజ చేసుకుంటా అంటే ఆ వైబే వేరుంటుంది అబ్బా. నిజంగా సీరియస్లీ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఇట్లా డైలీ చేస్తే బాగుండు కానీ అవ్వదు. ఇప్పటికే సీరియస్లీ టోటల్ సిక్ అయిపోయా. మార్నింగ్ ఈవినింగ్ పని చాలా ఎక్కువైపోతుంది. నైట్ టైంలో కూడా నేను పడుకునేసరికి మళ్ళీ ఇల్లంతా ఊడ్చి బోళ్ళంతా పడుకునేసరికి 11 అవుతుంది, 11:30 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 6కే లేచి పిల్లల్ని స్కూల్కి పంపాలి. మళ్ళీ తర్వాత పూజ ఇవన్నీ అవ్వసరికి చాలా అంటే చాలా సిక్ అయిపోతున్నానండి. అందుకే అనుకుంటున్నాను బట్ డైలీ చేస్తే బాగుండు అని మా ఆయన కూడా అంటున్నాడు, కానీ అవ్వదు కదా. కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయితే కొంచెం నాకు హెల్ప్ చేసినట్లయితే బాగుండు. మా వాళ్ళని అంటే నేను చేసుకోని అనడం ఒక్కటే కాదు, నాకు కొంచెం హెల్ప్ చేస్తే నాకు కూడా కొంచెం ఫీలింగ్ వస్తుంది. ఓకే మార్నింగ్ కొద్దిగా వర్క్ తక్కువ ఉంటుంది కదా అనేసి. బట్ ఏం చేస్తాను చెప్పండి, వాళ్ళు ఎలాగో చెయ్యరు. అందుకనేసి కొంచెం వర్క్ ఎక్కువ అయిపోయి బాగా సిక్ అయిపోయాను. మళ్ళీ ఫుడ్ కూడా సరిగ్గా ఉండట్లేదు కదా, సో అట్లా అన్నమాట. మళ్ళీ డైలీ ఈవినింగ్ బట్టలు కూడా ఎక్కువ అయిపోయి పాపం వాషింగ్ మిషన్ కూడా మొత్తుకుంటుంది, మామూలుగా మొత్తుకోవట్లేదు బట్టలు ఎక్కువేసరికి. ఎందుకంటే డైలీ మూడు జతలు అయిపోతున్నాయి. పిల్లలు మన నలుగురు ఏమన్నా 3 జతలు అట్లా ఎక్కువ అయిపోయేసరికి అది చచ్చిపోతుంది, మొత్తుకుంటుంది. సో అందుకనేసి ఇక అంత అన్నట్టు. అండ్ ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని మళ్ళీ ఇవన్నీ పెట్టేసుకోవాలి. ఆల్రెడీ ఆలుగడ్డలు ఉడికేసాను, అవి కూడా ఉడికిపోతున్నాయి. ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటూ ఉంటా. ఎందుకంటే కింద కదా అండి, కింద కూర్చుంటుంటే బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుంది, వెన్ను పూసి విపరీతంగా నొప్పి వస్తుంది. ఒక్క స్టూల్ తీసుకుందామన్నా కూడా స్టూల్ దొరకలేదు. 2 స్టూళ్ళు ఉండే, బట్ 2 వాష్రూమ్లకి యూజ్ చేస్తున్నాం. సో అవి పెట్టుకొని పూజ చేసుకుంటే నాకు అవ్వదు, నచ్చదని చెప్పేసి సైలెంట్గా ఉన్నా. అందుకే ఇక కింద కూర్చొని చేసుకుంటూ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఫస్ట్ అన్ని అరేంజ్ చేసేసుకొని ఇక ఓకే అన్నీ అయిపోయినాయి, ఇక పూజ చేసుకుంటే ప్రశాంతంగా కూర్చున్న కాంచె లేవకుండా ఉంటాం కదా అన్నట్టయితే అన్నీ ఫస్ట్ అరేంజ్ చేసుకున్న తర్వాతనే నేను పూజలో కూర్చుంటాను. ఇక్కడ కూడా దానిమ్మ గింజలను అమ్మవారికి బెల్లం పానకం అయితే రెడీ చేస్తున్నా. డైలీ ఒక ఎలాచి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కంపల్సరీ వేయడం అన్నట్టు. అలా లేచి పెడితే అమ్మవారికి చాలా ఇష్టము. సో అందుకనేసి ఇది మనది రుద్దుకునేది ఉంటుంది కదా, సారీ మన అవి దంచుకునేది, దాంతో దంచేస్తా అన్నట్టు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ఏకైక ఆయుధం అది ఒక్కటే కదా దంచడానికి. సో అందుకనేసి దాంతోనే
దంచి వేస్తాను. దాన్ని టోటల్ కడిగి పెట్టాను. బట్ మొన్న అవసరం ఉంటే ముందు కొంచెం ఉల్లిపాయది దంచాను, అది ఉంది. బట్ దాన్ని ఏం టచ్ కానియకుండా అయితే ఇది పెట్టేశాను. అండ్ ఇక్కడనైతే ఇక మనం యాక్చువల్గా నేను ఎప్పుడు మా అమ్మ చేసే స్టైల్లో చేస్తాను ఏ వంట అయినా. ఇది పులిహోర పులుసు కూడా యాక్చువల్గా మా అమ్మ ఎప్పుడో చెప్పింది ఐడియా లేదు, యూట్యూబ్లో యూజ్ చేశాను. మొన్న ఫోన్ మాట్లాడతాను ఇట్లా వేసిన అంటే అట్లా కాదే పిచ్చాను ఇట్లా వేయి అనేసాడు అన్నది. ఈసారి ఇట్లా వేసానండి, ఇంకా చాలా సూపర్గా వచ్చేసింది. ముందు మనం చింతపండు గుజ్జును ఉడకబెట్టేసుకొని దాంట్లో కొన్ని మిరియాలు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని తర్వాత తాలింపు అందులో అన్ని పోపు దినుసులు అన్నీ వేసుకొని మిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ ఎక్కువ పల్లీలు ఉన్నాయనుకోండి చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా పుల్ల పుల్ల తాకుతూ ఉంటుంది కదా, ఇంకా బాగుంటుంది. సో అట్లా మనం అన్నీ వేసేసుకొని అవన్నీ మంచిగా వేగినాక మనం ఈ చింతపండు గుజ్జు అలా పోసేసుకొని కొంచెం సేపు దాన్ని కొద్దిగా ఆయిల్ పైకి తేలేదాకా మరిగించామనుకోండి, వేడి వేడి చింతపండు పులిహోర పులుసు సూపర్ అన్నమాట. ఇక మనం యాక్చువల్గా చెప్పాలంటే అన్నంలో వేడి అన్నంలో కలపకూడదు ఎప్పుడు కానీ. దాన్ని కొంచెం దించేసి కొంచెం చల్లారి పెట్టినాక కలిపినాం అనుకోండి బాగుంటుంది. కానీ సీరియస్లీ చెప్పాలి అంటే పులిహోర చింతపండు అన్నము రైస్ పులిహోర పులుసు చేసి పక్క పెడితే దాన్ని కలపడం బట్టి మాత్రం మా ఆయనది అన్నట్టు కొంచెం దేవుని మందం నేనైతే కలిపేశాను. కానీ మా ఆయన సెక్షన్ ఏంటంటే కలుపుట్లో అదొక ఫీలింగ్ మా ఆయనకే. ఇది కలపడంలో మాత్రం బాగుంటుంది. ఆయనది ఎగ్గి సొంటి ఇట్లా ముందుంటాడు అన్నట్టు, కలపడం పెట్టడంలో ముందుంటాడు. అలా సెక్షన్ మా ఆయనకి ఇడిచిపెడితే మా ఆయన అయితే కలిపి పెట్టేస్తే అది కొంచెం చల్లారింది అనుకోండి పిల్లలు బాగుంటుంది కదా అనేసి తింటారు అనేసి పెట్టేశాను. ఇక్కడనైతే మళ్ళీ ప్రాసెస్ చూపిస్తున్నాను. వీడియో కొంచెం ఇదైతే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి అబ్బా, ఎందుకనంటే క్లిప్స్ ఎక్కువైపోయాయి. యాడ్ చేసేసరికి ఏది ఎడిపోతుందో నిజంగా అర్థం కావట్లేదు. బట్ నిజంగా ఆర్టేనండి, వంటలు చేయడం మాత్రం సీరియస్లీ ఆర్ట్. అది మా అమ్మ నెంబర్ 1 అన్నట్టు. మా అమ్మ చేసి అద్దరిపోతుంది మా అమ్మ చేస్తే. అందుకే మా కాలేజ్లో కానీ మా స్కూల్లో కానీ మా ఆయన కానీ అందరు మా అమ్మ వంటలకి ఫేవరెట్. చేతి వంటకం వాడకం అంటారు కదా అని అదే అన్నట్టు మా అమ్మ. ఇంక మా అమ్మ చేసిన టైప్ చేసేసి నేనైతే మంచి పులిహోర అయితే మంచి దగ్గర దాకా వచ్చి ఆయిల్ పైకి తేలేదాకా ఉంచాను. నన్ను అనవసరంగా ఆలుగడ్డలు ఉడకబెట్టించావు అండనియలే అంటే, వద్దులే చిట్టి రేపు ఇట్లా అండేవులే అనేసి అన్నాడు. మార్నింగ్ పిల్లలకి అండిపెట్టు అంటే, మా పిల్లల ఆలుగడ్డనా తినడమా స్కూల్కా, అంత ఇంపాసిబుల్ అని ఆయన చెప్పి మార్నింగ్ వాళ్ళకి బెండకాయ ఫ్రై చేసి పెట్టాలమ్మా, వాళ్ళ గిల్లిగడ్డలు ఏం తినరు, వాళ్ళతో నవ్వదు, వాళ్ళు తినే బుక్కడి బువ్వకు అవన్నీ అవ్వదు అని చెప్తే సరే నచ్చినట్టు చేసి సరేలే రేపు ఇట్లా అండుకున్నాను తీయి అనేది చెప్పాడు. సరేలే ఇక పో ఏం చేస్తాను చెప్పంటే ఇక భయపడుతున్నాడు కదా బుడ్డోడు అనేసి ఇడిచిపెట్టాము. ఆయననైతే జస్ట్ ఫర్ ఫన్ అనమాట. తను వద్ద నాకు ఎందుకు అనవసరంగా అండి వేస్ట్ చేసి ఎందుకు అనేసి పక్క పెట్టేశాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మరి నెక్స్ట్ డే నిన్న ఏం చేసా అంటే దద్దోజనం చేశాను. అండ్ రైస్ పెట్టేసి దద్దోజనం చేస్తే అందులోకి అయితే ఆలుగడ్డ కర్రీ వండాను. కొంచెం దద్దోజనం తిన్నాడు, కొద్దిగా రైస్ తిన్నాడు. అదిలకు బాగుంది అనేసి చెప్పాడన్నమాట. ఇక ఇది తెలిసిందే కదా, ఏదైనా కావాలి. నిన్న పాపం సండే కదా స్పెషల్స్ ఏం లేవు పిల్లలకి, ఇంట్లో దేవుడు ఉన్నాడు కదా. సో వాళ్ళకైతే వెజ్ బిర్యానీ చేసేసాను. వాళ్ళు కూడా కొద్దిగా తిన్నారు. వాళ్ళకి మాషగాడితో రోజు అడుగుతున్నాడు, మమ్మీ ఇంకెన్ని డేస్ మమ్మీ అని. నీకెందుకురా అంటే, చెప్పు మమ్మీ ఇంకెన్ని డేస్ చెప్పు మమ్మీ అనేసి అంటున్నాడు. ఇలా మార్నింగే ఇంకా 3 days అంటే లేట్ డాడీ, సాటర్డే దాకా ఉంచుకుండే, ఎందుకంటే గురువారం నాడు లాస్ట్ అవుతుందండి. బట్ మనం గురువారం ఈవినింగే పెట్టుకున్నాం కాబట్టి శుక్రవారం నాటికి 9 days కరెక్ట్గా నిండుతాయి. బట్ శుక్రవారం రోజు మన అమ్మవారిని సాగదంపలేం కాబట్టి శుక్రవారం నాడు కూడా ఉంచుకొని శనివారం నాడు పీఠం ఎత్తుకుందాం అనేసి అనుకుంటాను నేనైతే. అదే అవుతుంది, అలానే చేసుకుంటాము. ఎలా శనివారం రోజు నో నాన్ వెజ్ కాబట్టి అట్లా మాకైతే పిల్లలైతే వెయిటింగ్ అంటే కొంచెం ఉంటుంది కదా, సో అలా అన్నమాట. ఇంకా ఇక్కడనైతే వీళ్ళకైతే పులిహోర దీన్ని ఏమంటారు దేవునికి అయితే ప్రసాదం చేసి అయితే పెట్టేశాను. తర్వాత మా ఆయన అయితే పులిహోర అయితే కలిపేసిండు. నేను రాత్రి చేసిన మైనస్ ఏంటంటే, నేను ఆ రోజు తీసుకొచ్చిన రోజు కవర్లోనే ఇది మనం పులగంద గడ్డ, సో మాదికైతే పులగంద గడ్డ అని అంటారండి. సో అది నేను ఆల్రెడీ కవర్లోకి వెళ్ళి తీసేస్తే బాగుండు, బట్ నేను అలానే ఉంచేసరికి అవి మొత్తము మగ్గినట్టు అయిపోయినాయి. కొంచెం ఇంకొకటి అయితే కొంచెం అది కూడా వెరైటీగా అయిపోయింది అన్నట్టు భయం వేసింది నాకు. మొన్ననే ఇది చేస్తూ ఉంటేనే
చేతికి విపరీతమైన దురదలు వచ్చేసినాయి అన్నమాట. నాకు అర్థం కాలేదు ఎందుకు దురదలు వచ్చినాయి. ఆ తర్వాత కొంచెం ట్రైన్ ఓ షర్ట్ ఇది పుల్లగందగడ్డ కదా, దురదలు వచ్చేస్తాయి నాకు అప్పుడు అర్థమైంది. సో అందుకనేసి ఇప్పుడైతే చాలా అంటే చాలా జాగ్రత్త తీసానండి. కొంచెం టైం టేకింగ్ అండ్ తెల్లారి పంచమి తెల్లారి కూడా ఉంటుంది కదా అనేసి కొంచెము లోపల హోల్ కూడా పెద్దనే వేసాను. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పోసాం, మళ్ళీ తర్వాత కూడా ఆయిల్ పోసి పెట్టేసుకొని ఉంచుకున్నాము. కానీ ఎంత మంచిగా అనిపిస్తుంది చెప్పాలంటే, ఆ దేవుళ్ళకి అన్ని దీపాలు వెలిగించి దేవుని అన్ని రోజు ఆరాధించుకుంటాం, ఇంట్లో రోజు ధూపం ఇస్తుంటే ఆ పాజిటివ్నెస్ మాత్రం హైలైట్ అబ్బా. అదొక ఫీలింగే వేరు. కొంచెం శ్రమ పడతామేమో కానీ ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఇదంతా ఇక అన్నీ అయిపించుకొని అన్నీ క్లోజ్ చేసేసుకొని అయితే వచ్చి పెట్టేసుకున్నాను. పూజ వీడియో తీస్తే మా వాళ్ళు లేరు, సో నేనే పెట్టేసుకొని తీసుకుంటున్నాను. ఇక వాళ్ళతో నవ్వదండి, వాళ్ళని పెట్టుకునే కన్నా వాళ్ళని పెట్టుకునే తీయండి అనే కన్నా నాకు నేను చేసుకునేది బెటర్ కదా అన్నట్టయితే చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడికైతే దీపాలు ముట్టిస్తున్నాను. ముట్టించేసి పూజ అయితే వారాహి అష్టోత్తరము, వారాహి 12 నామాలు చదివేసుకొని మూలమంత్రం ఉంటుంది, సో అది కూడా చదివేసుకుంటాను. అంటే నా ఓన్గా రాదులేంది, నేనైతే సెల్లులో పెట్టేసుకొనే చేస్తూ ఉంటా. ఎందుకంటే మనకు రాని దానికి మనం అది ఇది ఏమన్నా అంటే మళ్ళీ లేనిపోని డౌట్ లేనిపోని అది అవుతుంది. సో అందుకనేసి నాకు నచ్చే యూట్యూబ్లో పెట్టేసుకొని నేనైతే దేవునికి అయితే పూజ చేసేసుకుంటాను. ఈ అష్టోత్తరం చదివే టైంలో మిడిల్లో మా ఆయన వచ్చి కూర్చుంటాడు. ఒక 5 నిమిషాలు ఉంటుంది అష్టోత్తరము. అందులో 2 నిమిషాలు వచ్చి కూర్చుంటాడు. నిన్న కొంచెం పూజ తొందర అయిపోయింది, ఎందుకంటే అరేంజ్ చేసేసుకొని దద్దోజనం తొందర అవుతుంది కదా. సో తొందర అయ్యేసరికి ఏంది చాలా తొందర పూజ చేసేసినావు అనేసి అన్నాడు. అదేం లేదు, నేను ముందే అన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నా కదా, సో అట్లా నీకు అనిపించింది అనేసి మా ఆయన కంటే ఓహో అట్లనే అన్నాడు. ఒక ఫస్ట్ 2 రోజులు కొద్దిగా ఓకే అనిపించింది, 3rd డే 4th డే కొంచెం బాగా సిక్ అయినట్టు కొద్దిగా వచ్చి కొద్దిగా చిరాగే వేసిండు మా ఆయన కూడా. ఇంకా అయిపోలేదా పూజ, ఇంకెప్పుడు చేస్తావులే అన్నట్టు. బట్ నిన్న కూడా తొందర అయిపోయిందండి. వచ్చిండు ఏదో ముచ్చట కూడా అడుగుతున్నాను నన్ను, సరేలే అనేసి. ఇక ఆయన ఏమనగానే మనకు కొంచెం మనశ్శాంతి, పూజ చేసుకుంటేనే బాగుంటుంది. మీరు ఏదో అనుకున్నారు, నేను ఫ్రంట్కి ఏం పెట్టుకొని తీస్తున్నాను, సో అలా అనిపించింది అన్నమాట. కానీ సీరియస్లీ అండి, మనం నమ్మి మనం దేవుడిని కొలుచుకుంటే ఏ దేవుడు మనల్ని దూరం కొట్టాడు, ఏ దేవుడు మనల్ని చేయడు. మనం ఏదనుకుంటామో అది మాత్రం ఆ దేవుడు మనకు కావాల్సినట్టు చూసుకుంటాడు. ఆ దేవునికి అన్నీ తెలుసు. అలానే పాజిటివ్తోనే ఉండి మనం అన్నీ చేసుకుంటే మాత్రము ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుందండి. నేను సీరియస్లీ చెప్తున్నాను, ఇది నేను 3rd ఇయర్. నిజంగా నాకు ఇంతవరకు ఎప్పుడు ఆటంకం కానీ ఏం కానీ కాలేదు. ఇది దేవుడు వస్తుంది అనేసి ఒక్కసారి మనసులో అనుకున్నాను అని అంటే ఆ టైం వరకు కూడా ఏ ఇబ్బంది ఉన్నా కానీ నాకు తొలగిపోయి మాత్రం ఆ దేవుడిని మాత్రం నేను కొలిచేలా చేసుకుంటుంది ఆ దేవత. ఒకళ్ళేదో యూట్యూబ్ ఛానల్లో చెప్పారు, ఇవన్నీ ఆటంకాలు లేకుండా చేసుకుంటుంటే ఆ దేవుడు మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి మనం అది చేస్తున్నాం అనేసి అన్నారు. అది మాత్రం నిజం అనిపించింది నాకు. ఈ ఒక్కసారి కూడా నాకు ఏ ఇబ్బంది రాలేదు. ఇది 3వ సంవత్సరం ఇలాగనే నేను బ్రతికున్నంత కాలం చేసుకున్న ఆ దేవత నన్ను ఆశీర్వదిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదండి వీడియో. విన్న సమాధానం తప్పకుండా లైక్, షేర్, కామెంట్.